హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. సో ఈరోజు మండే, నేను కంపెనీ నుంచి అయితే సి ఆఫ్ అయితే తీసుకున్నాను. కొద్దిగా నాకు వర్క్ ఉంటే ఇంకా ఈరోజు సి ఆఫ్ అయితే తీసుకున్నాను. సండే ఏంటంటే నేను డ్యూటీ అయితే చేశాను అనమాట. డ్యూటీ చేసే మాకైతే సి ఆఫ్ అంటే పెయిడ్ లీవ్ అయితే. సో ఈరోజు పెయిడ్ లీవ్ అనమాట మండే. సో ఆల్రెడీ నేను మా సార్కి అయితే మెసేజ్ పెట్టేస్తున్నాను. సార్ ఓకే అయితే అన్నాడు అనమాట. సో ఇంకా మా తమ్ముడితో అయితే కొద్దిగా పని దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఒక చిన్న వర్క్ అయితే ఉందన్నమాట. సో అది చేసేసి ఇంకా ఈరోజు డేలో ఏమేమి జరిగేది చూద్దాం. ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేసాను. నిన్న సండే కదా, రాత్రి చేసిన చికెన్ కర్రీ ఉంటే ఇంకా చపాతీ కొద్దిగా ఉంటే ఆ చపాతీ చికెన్ అయితే ఇప్పుడు తినేస్తున్నాను మస్తుగా. నిన్న రాత్రి అయితే ఎక్కువ తినలేకపోయాను, ఎందుకంటే నేను మా తమ్ముడు బయటికి వెళ్ళాను కదా. సో బయట ఆల్మోస్ట్ అయితే తినేసాను. సో నిన్న రాత్రి కొద్దిగానే తిన్నాను. సో ఇప్పుడైతే పొద్దులేసి ఫుల్గా మస్తుగా ఆకలి అయితే ఇంకా నేనైతే తినేసాను. సో ఇంకా కొద్దిగా అయితే వర్క్ అయితే ఉంది, నేను మా తమ్ముడు వెళ్ళి చేస్తాము ఇప్పుడు. ఇప్పుడు పడారపల్లి దగ్గర వెళ్తున్నాం. మినీ బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. మినీ బైపాస్ ఫ్లైఓవర్ అక్కడైతే ఉన్నాం. అటువంటి వేరేపల్లి రైల్వే స్టేషన్. సో నేను మా తమ్ముడు అయితే బండిలో ఉన్నాము. మా తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే. చూడండి రైల్వే స్టేషన్. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉందా. ఈ బ్రిడ్జ్ ఒకటే బాగాలేదు. ఇంకా ఆల్మోస్ట్ నెల్లూరు అంటే బైపాస్ బ్రిడ్జ్ మాత్రం అయితే బాగుంటది. అంటే ఇప్పుడు అయ్యప్పటి నుంచి తిరుమల వరకు బ్రిడ్జ్ లో నార్మల్ గా అవంతా అన్ని బాగున్నాయి. కాకపోతే ఈ బ్రిడ్జ్ కొద్దిగా బాగాలేదు, గట్టిలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈరోజైతే సి ఆఫ్ అయితే తీసుకున్నాం కదా. ఈరోజైతే మొత్తం అయితే లీవ్. చూద్దాం కొద్దిగా అయితే పని ఉందని మా నాన్న, నేను మా తమ్ముడు అయితే వెళ్తా ఉన్నాము. మామూలుగా ఈ పని అయితే వేరే పని మీద అయితే నేను లీవ్ అయితే తీసుకున్నాను. కాకపోతే మా ఇన్ఛార్జ్ ఏంటంటే ఎక్కువ ఫోర్స్ చేయడం మాట. ఇప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టి లీవ్ అవ్వచ్చారంటే లీవ్ ఇచ్చేస్తాడు ఈజీగా. ఇంకా మేమైతే ఫ్లైఓవర్ దిగినాక ఇంకా రైట్ అయితే తీసుకున్నాము. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ సపోర్ట్ అయితే చూపించండి గైస్. నేను నార్మల్ గా ఉండేది నెల్లూరులోనే. ఇప్పుడు టైం అయితే 9 అయితే అవుతుంది, కరెక్ట్ అయితే 9 అయితే అవుతుంది. సో మామూలుగా ఈరోజు నేను వెళ్ళాల్సింది బీ షిఫ్ట్. సో బీ షిఫ్ట్ అయితే ఇప్పుడు పోను, ఎందుకంటే కొద్దిగా వర్క్. ఆ వర్క్ ఏంటంటే మా నాన్న దగ్గర కొంతమంది పనిచేస్తారు, వాళ్ళు వేరే ఊరు అనమాట. సో వాళ్ళని ట్రైన్ ఎక్కడానికి అయితే సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళు కరెక్ట్ గా తెలీదు. సో నేనైతే వెళ్ళి వదిలిపెట్టాను వాళ్ళని. ఇంకా బ్యాంక్ వర్క్ కొద్దిగా ఉంటే దానికోసం నేనైతే లీవ్ అయితే పెట్టున్నాను. సో ఇంకా పని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. మా తమ్ముడు చూడు గైస్, పక్క వీధి అయితే ఈ వీధిలోకి వచ్చాడు. నేను అడిగితే ఎక్కడ సైట్ ఉంటే మా తమ్ముడు ఏమన్నా పక్క వీధి. సరే ఈ వీధిలోకి ఎందుకు వచ్చామంటే మర్చిపోయా అని చెప్తున్నాడు. మరి ఈజీగా మర్చిపోయాను అంటున్నాడు. మా తమ్ముడికి మతి మరపు ఉండాలా లేకపోతే కావాలని చేస్తున్నాడు, నాకైతే అర్థం కాదు. ఇదేనా? సో గైస్ ఇదే అనమాట సైటు, చూడండి. సైట్ అయితే ఇదే గైస్. సో మా తమ్ముడు చూడండి ఎక్కడ ఉన్నాడు. సో కొద్దిగా అయితే వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట. సో అది అయితే మా తమ్ముడు అయితే చేస్తాడు ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఎట్టెళ్ళాలి అర్థం కావట్లేదు. మొత్తం ఇది అడ్డం అయితే వేసేస్తున్నారు. మా తమ్ముడు అయితే ఎద్దుకేసాడు, నేను ఎద్దుకాను. నాకు కొద్దిగా రిస్క్ అనమాట ఇది. సో గైస్ నేను ఇటు నుంచి అయితే వస్తున్నాను గైస్. ఫైనల్ గా అయితే వచ్చేసాను. సో గైస్ ఇదిగోండి, ఇక్కడ ఛానల్స్ అయితే బిగించున్నారు కదా. సో ఇదే అనమాట మా వర్క్. సో గైస్ పైకి అయితే వెళ్తున్నాను గైస్. మెట్లెక్కి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం అయిపోయింది. నేను ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చూడండి పైన ఛానల్స్ అయితే చేస్తుంది కదా, ఇదే మా డాడీ అయితే చేసేది. చూడండి ఇది ఛానల్ అయితే చేస్తున్నారు కదా, ఇనుములది కనపడుతున్నాయి కదా, దాన్ని ఛానల్స్ ఉంటారు. దీని తర్వాత ఎలా కనపడద్దు చూపిస్తాను ఇప్పుడు మీకు. సో దీని తర్వాత అయితే ఇలా కనపడద్దు గైస్, చూడండి. చూస్తున్నారు కదా, అంటే ఛానల్ తర్వాత వైరింగ్ వాళ్ళు లాగారు. వైర్ కనపడుతున్నా వైర్ అయితే లాగారనమాట. దాని తర్వాత మేము బోర్డులు అయితే బిగిస్తాం. బోర్డులు అంటే ఇదే ఇక్కడ చేసింది పిఓపి బోర్డులు అనమాట ఇక్కడ. సో ఈ పిఓపి బోర్డు అయితే వాటర్ ప్రూఫ్. సో చూడండి గైస్, ఇక్కడ అయితే చేసింది డిజైన్ అనమాట. ఇది డైనింగ్ హాల్, ఇది పూజా రూము, అది కిచెన్. కిచెన్ లో అయితే చేయలేదు ప్రస్తుతం.
ఇంకా డైనింగ్ హాల్లో అయితే చేస్తున్నారు. మళ్ళీ ఒక బెడ్రూమ్ లో చూడండి డిజైన్ అయితే బాగుందా, సూపర్ గా అయితే ఉంది. బాగుంది డిజైన్, నాకు నచ్చింది. డైనింగ్ అయిపోయింది, కిచెన్ లో చేయలేదు. ఇంకా ఒక బెడ్రూమ్ లో అయితే ఓకే, ఇది హాల్ అన్నమాట. సో గైస్ ఇది బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్ అయితే. సో గైస్ పని దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇప్పుడు ఇది వరం బయట అయితే ఇలా ఉందన్నమాట వ్యూ. సో గైస్ పని దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ అయితే ఉందన్నమాట. సో బాత్రూమ్ గానీ ఉంది. ఆ బాత్రూమ్ లో ఏంటంటే మామూలుగా పిఓపి బోర్డులు అయితే బిగిస్తాం కదా, సో దాని ప్రకారంగా అయితే ఛానల్స్ అయితే కొట్టేస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే పిఓపి బోర్డులు రాదు, ఇది పీవీసీ వస్తుంది అనమాట. అక్కడ అంటే వాటర్ కానీ పడినా ఏం కాదు పీవీసీకి. సో బాత్రూమ్ లో అయితే పీవీసీ బిగిస్తారంటే, సో దాని ప్రకారంగా పిఓపి షీట్ ప్రకారంగా అయితే మేము ఛానల్స్ అయితే కొట్టాం కదా, సో దాన్ని మార్చేయాలి కొద్దిగా. 2 బాత్రూమ్లు అయితే ఉన్నాయి, సో దాన్ని బట్టి మార్చేస్తాము. ఇది ఛానల్ కొట్టేస్తున్నారు కదా, సో ఇలా అయితే కనపడుతుంది కదా. దీని తర్వాత ఇలా కనపడద్ది, ఇప్పుడు వైరింగ్ కానీ లాగేస్తున్నారు. సో దీని తర్వాత ఇలా అయితే కనపడద్ది. ఇది బోర్డులు అయితే ఇస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. వైరింగ్ అయితే మొత్తం లాగేస్తున్నారు. ఇది మా వర్క్ అయితే ఫినిష్ అవుతుంది. దాని తర్వాత ఇది పుట్టి అయితే లాగేస్తారు అనమాట. ఇంకా వాల్ కేర్ అంటారు దాన్ని. ఇది చూడండి బావల్లా. సో వాల్ కేర్ లాగేసినాక ఇక్కడ వైర్లు అయితే వస్తున్నాయి కదా, అక్కడైతే మేము లైట్ అయితే కట్ చేస్తాము. సో ఇది డైనింగ్ హాల్లో మస్తు వాళ్ళ డిజైన్ బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది పూజ రూమ్. ఇంకా పూజ రూమ్ లో అయితే చేయాల అంటే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. దీంట్లో పీవీసీ వస్తుంది, పిఓపి వస్తుంది తెలీదు. కిచెన్ లో చేయాల నాకు తెలిసి ఆల్రెడీ చేస్తున్నారు, కాకపోతే ఎప్పేస్తున్నారు. దాంట్లో ఏమొస్తుంది, దాంట్లో ఏ డిజైన్ వస్తుంది, దాంట్లో ఇంకా చెప్పలేదు గైస్. మా తమ్ముడు ఏందో అంటే మా తమ్ముడు నన్ను ఒక పని చేయమన్నాడు. సో అది నేను చేయలా, నెమ్మదిగా వీడియో అయితే తీస్తా ఉన్నాను. సో అలిగినట్టున్నాడు మా తమ్ముడు. అంటే నేను వచ్చింది అనవసరంగా అని మా తమ్ముడు ఫీలింగ్. వచ్చి ఏం పని చేయట్లేదు, అనవసరంగా వచ్చాడు. సో ఇంకా చూడండి గైస్, ఫస్ట్ బెడ్రూమ్ లో అయితే ఇది ఇన్స్టాగ్రామ్ షేప్, అంటే ఇన్స్టాగ్రామ్ ఇలా ఉంటుంది అలా అయితే చేస్తున్నారు. బాగుంది ఆ డిజైన్. మీరైతే ఈ డిజైన్ బాగుంటే కామెంట్ అయితే చేయండి గైస్. సో మీరు ఈ విధంగా సీలింగ్ అయితే చేయించుకోవాలంటే ఇది నేను ఒక నంబర్ అయితే పెడతాను కామెంట్ బాక్స్ లో. సో దానికైతే కాల్ చేసి కనుక్కోండి. వర్క్ అయితే నీట్ గా ఉంటది గైస్ మా నాన్నది. చూడండి ఇంకా ఇది హాల్ అనమాట. డిజైన్ మా నాన్న అంటే ఏ డిజైన్ అన్నా చేస్తాడు, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే మ్యాన్ పవర్ ఎక్కువ మంది అయితే లేరు. సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్ లో అయితే ఇలా అయితే చేస్తున్నారు. మీరు కనుక చేయించుకోవాలంటే ఒకసారి మీరు కామెంట్ లో అయితే నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా వస్తాము. మామూలుగా ఉండేది నెల్లూరులో. సో గైస్ ఎక్కడైనా చేస్తాము. మీరు ఒకవేళ చేయించుకోవాలంటే చేయించుకోండి గైస్. నంబర్ అయితే నేను కామెంట్ బాక్స్ లో అయితే పెడతాను, డిస్క్రిప్షన్ గానే పెడతాను అనమాట. సో ఈ సీలింగ్ మా నాన్న అంటే మా నాన్న ఎక్స్పర్ట్ అయ్యారు గైస్. కనీసం ఒక 15 years నుంచి ఇదే వర్క్ అయితే చేస్తున్నారు. సో మేము లాక్డౌన్ లో ఆల్మోస్ట్ మా నాన్నతో పాటు అయితే వచ్చి సీలింగ్ వర్క్ అయితే మేము నేర్చుకున్నాము. అంటే మాకు మరి మా నాన్న అంత అయితే రాదు, మేస్త్రియే కదా. సో మనకి ఎంత అయితే రాదు, ఏదో కొద్దిగా అయితే వచ్చు గైస్. సో చేస్తా ఉన్నాము. మా తమ్ముడు ఏదో ఎలక్ట్రీషియన్ లాగా అయితే ఫీల్ అయిపోతున్నాడు, చేస్తా ఉన్నాడు ఏదో వైరు. చూడండి సో మీరు కనుక ఈ వర్క్ అయితే చేపియాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో అయితే నేను ఫోన్ నంబర్ ఇచ్చాను. రేట్లు అయితే మా నాన్న అయితే ఖచ్చితంగా చెప్తాడు మీకు. అంటే ఎక్కడన్నా అంటే ఆంధ్ర నెల్లూరు ఎక్కడైనా మీరు కాల్ చేస్తే పెద్ద వర్క్ అయితే ఖచ్చితంగా బాగా అయితే వస్తుంది అనమాట. సో ఇది నేను చూపిస్తాను ఏదో చేయాలి. సో చేసేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము. నేను ఈరోజు పోవట్లేదంటే మా నాన్న చెప్తే మా నాన్న ఇంకా వర్క్ అయితే చెప్తున్నాడు ఇక్కడ. నేనేమనుకున్నానంటే ఇక్కడ 1-2 hours అయితే వర్క్ ఉంటుంది, వెళ్ళి హెల్ప్ చేద్దామని. సో చూడండి గైస్, ఇది ఆల్రెడీ బిగించేస్తున్నారు కదా. ఈ బోర్డు అయితే ఇక్కడ రాదు, పీవీసీ అయితే వస్తుంది అనమాట. అంటే ఇది బాత్రూమ్ కదా, ఏమన్నా వాటర్ హీటర్ పడింది అనుకో తడిసిపోద్ది. తడిసిపోయినా ఏమి ఇబ్బంది లేదు అది. సో పీవీసీ ఉంటే లుక్ గానీ బాగుంటది. ఇదంతా టైల్స్ వస్తుంది, టైల్స్ వచ్చినాక పీవీసీ వస్తే ఇంకా బాగుంటది కదా చూడడానికి లుక్. అంటే బ్రౌన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ బాగుంటది. సో ఇది ఇప్పుడు స్ట్రైట్ గా ఇట్టుంది కదా, ఛానల్ ఇట్టుంది కదా, ఇట్టు మార్చాలి. అప్పుడు బోర్డు ఇలా బిగించుకుంటా వచ్చేస్తాము. సో గైస్ ఈ సీటులా ఇప్పు అయితే తీసేసాడు. సో ఇంకా ఛానల్ అయితే ఇప్పు తీసుకున్నాడు. ఇలా స్ట్రైట్ అయితే ఉంది కదా, ఇలా వెడల్పుగా అయితే తీయాలి. ఇది ఇట్టుంది కదా లైన్స్ 3.
తీసి ఇట్టు బిగాలన్నమాట. అప్పుడే బోర్డులో ఇలా క్రాస్గా వస్తాయి, అంటే 10 ఇంచెస్ ఉంటుంది ఇలా. ఇంకా అలా బిగిస్తే అయితే వచ్చేసాం పీవీసీ ఇంకా అది అలా బిగిచ్చేసి వచ్చేస్తాం. ఇంకా ఛానల్ అయితే చేసిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడైతే ఇలా స్ట్రైట్ గా ఉంది కదా, వెడల్పు అయితే బిగించి అప్పుడు మీకు చూపిస్తాను గైస్. సో గైస్ రిమూవ్ అయితే అయిపోయిలా చూడండి. ఇందాక ఇలా వెడల్పుగా ఉన్నలా ఇంకా ఇలా స్ట్రైట్ గా అయితే బిగించేస్తాము. మా తమ్ముడు అయితే పైన అది చేస్తున్నాడు అనమాట. సో ఇంకా దాన్ని చేంజ్ చేసి నేను మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సపోర్ట్ అయితే చూపించండి గైస్. సో ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ అనమాట. సో పక్కనే అయితే ఇల్లు, అటు సైడ్ ఇల్లు కనబడుతుంది కదా గ్రీన్ కలర్వి 2. సో అదే ఓనర్ వాళ్ళ ఇల్లు. ఏమన్నా కావాలంటే ఇక్కడికి రాండి అని చెప్పాడు. సో మేమైతే ఇంకా వర్క్ అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో గైస్ అది లిటరల్గా మా తమ్ముడు ఒక్కడే చేశాడు గైస్. సో నేనైతే ఏం చేయలేదు, కింద అయితే వీడియో అయితే ఎడిట్ చేస్తాను నేను. అంటే మినీ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేయలేదు, ఏదో ఒక వీడియో అయితే ర్యాండంగా అప్లోడ్ చేశాను. నేను నార్మల్గా ఛాలెంజ్ అయితే తీసుకున్నాను కదా, సో దానికోసం అంటే డైలీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలని నేనైతే నార్మల్గా చేశాను. నేనైతే బ్లాగ్ అయితే మినీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. సో దానికైతే ఇంకా ఇక్కడే సైట్ దగ్గరే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను అనమాట. సో మా తమ్ముడు ఒక్కడైతే చేసేసాడు. ఇప్పుడు చూపించాను కదా, ఇందాకైతే ఏంటంటే హారిజెంటల్గా ఉన్నింది, ఇది వర్టికల్గా ఉన్నింది అనమాట. ఇప్పుడైతే హారిజెంటల్గా ఇలా ఫిట్ అయితే చేశాడు. అంటే నార్మల్గా ఇలాగా ఇది బిగిస్తామని అనుకున్నారు, కాకపోతే అది కాదు, పీవీసీ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉంది కదా పీవీసీ, ఇది బిగియాలన్నమాట అక్కడ. ఎందుకంటే బాత్రూమ్ కదా, ఏమన్నా వాటర్ పడినప్పుడు ఇబ్బంది రాకుండా అదైతే బిగించేస్తున్నాం ప్రతి బాత్రూంలో. ఇంకా ఇది పూజా రూమ్లో అయితే సరిపోద్ది నాకు తెలిసి. పూజా రూమ్లో ఇలాంటి బోర్డు వస్తుంది, బాత్రూంలో మాత్రం అది పీవీసీ వస్తుంది. ఇంకా బయట అయితే ఒక బాత్రూమ్ ఉందనమాట, ఆ బాత్రూంలో కానీ ఆ పీవీసీ బోర్డు అయితే వస్తుంది అనమాట. ఇంకా కింద ఒక బాత్రూమ్ అయితే ఉందనమాట. ఆ బాత్రూంలోకి వెళ్ళి ఇంకా సేమ్ అలాగే అయితే చేస్తున్నారు కదా, సేమ్ అదే ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తాం గైస్. సో గైస్ నాకు చెప్పాను కదా, మా తమ్ముడు అయితే కరెంట్ లాగా పనిచేస్తున్నాడు కదా. సో ఇది కనెక్షన్ అయితే ఇచ్చాడనమాట. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్ ఉంది కదా, ఈ వైర్ కింద నుంచి వచ్చిందనమాట కనెక్షన్. ట్యూబ్ లైట్కి అయితే కనెక్షన్ ఉందనమాట. సో ఈ వైర్ అయితే ఇప్పేసి మా డ్రిల్ మెషిన్ ఉంది కదా, డ్రిల్ మెషిన్కి అయితే కనెక్షన్ ఇచ్చాడు. సో ఇంకా వర్క్ అయితే పైన అయిపోయింది, కొద్దిగానే ఉన్నింది. సో 1 అవర్ అయితే పడింది. మా తమ్ముడు అయితే చేసాడు ఆల్మోస్ట్. నేనేంటంటే వీడియో అయితే చేసుకుంటా ఉన్నాను గమ్ముగా. సో మా తమ్ముడు అయితే ఇప్పుడు ఆపేసాడు. దీన్ని కనెక్షన్ అయితే తీసేయాలి ఇప్పుడు. సో దీని కనెక్షన్ అయితే తీసేసి కింద అయితే వెళ్ళి కింద ఆల్రెడీ బోర్డు ఉంది, ఆ బోర్డుకి అయితే కనెక్ట్ చేసుకొని ఇంకా వర్క్ అయితే చేస్తాము. అయితే వర్క్ ఉంది కదా, సో ఇది అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాము. అసలు ఏమైందంటే ఇంకా ఇందాక వాయిస్ అయితే వేరే విధంగా అయితే వస్తామనింది కదా. సో మైక్లో ఏంటంటే ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేను వెహికల్లో అయితే తీస్తే ఎయిర్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. సో గైస్ డే అయితే అలా జరిగిపోయింది ఈరోజు. సో ఇప్పుడైతే నైట్ అయితే అయిపోయింది అనమాట. సో నేను మా తమ్ముడితో పాటు అయితే వర్క్ అయితే వెళ్ళేసి వచ్చాను. సో ఇంకేంటంటే ఈరోజు డే అయితే అలా గడిచిపోయింది. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ సపోర్ట్ అయితే చూపించండి గైస్. బాయ్ బాయ్.